ఎన్టీఆర్ దేవరా మూవీ బాక్సాఫీస్ దగ్గర మాస్ రచయిత చేస్తుంది. డే 1 డే 2 భారీగా వసూలు అయితే అందుకోగా డే 3కి వచ్చేసరికి సినిమా తగ్గిందా, వసూలు ఫేకా, సినిమాకి నిజంగా అంత పెద్దగా భారీగా వసూలు అయితే వస్తున్నాయా తెలుసుకుందాం పదండి. దేవరా మూవీ 2 రోజుల వసూలుతోని 70% రికవరీ చేసుకున్న మూవీ. సినిమా చెప్పాలంటే ఎన్టీఆర్ క్రేజ్తో సినిమా భారీగా వసూలు అయితే సేల్ అవుతున్నాయి. దేవరా మూవీ కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ఉన్నా సరే ఏమాత్రం అది పట్టించుకోకుండా ఆడియన్స్ ఎన్టీఆర్ పై ఉన్న నమ్మకంతో సినిమాని చూసేస్తున్నారు. అందుకని సినిమాకి వసూలైతే భారీగా వచ్చేస్తున్నాయి. దేవర మూవీ బుక్ మై షోలో తక్కువగా టికెట్స్ సేల్స్ అవుతున్నా సరే ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో సినిమాకి ఎక్కువగా టికెట్స్ అయితే సేల్ అవుతుందన్నది ట్రేడ్ మాట. డే 1 చూసుకుంటే 6 లక్షల పైన టికెట్స్ అయితే సేల్ అయ్యాయి. డే 2 చూసుకుంటే 5,50,000 పైగా టికెట్స్ అయితే సేల్ అయ్యాయి. డే 3 6 లక్షల పైన టికెట్స్ సేల్ అవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 రోజుల్లోనే 1.15 మిలియన్ల టికెట్స్ అయితే అమ్ముడయ్యాయి. డే 3 చూసుకుంటే 1 గంటలోనే 30,000 పైగా టికెట్స్ స్పీడ్తో సినిమా టికెట్స్ తెగ బుక్ అవుతున్నాయి. దేవర మూవీ మౌత్రాక్ అయితే ఆఫ్లైన్లో బాగా చేరుకుంది. అందుకని ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ కావడం వల్ల వసూలు ఆఫ్లైన్లో ఎక్కువగా టికెట్స్ అయితే తెగుతున్నాయని సమాచారం. అందుకని ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోనే సినిమాకి వసూలు ఎక్కువగా రావడం వలన బుకింగ్స్ తక్కువగా ఉన్నా సరే సినిమాకి భారీగా వసూలు అయితే రిపోర్ట్ అవుతున్నాయి. డే 3 బాక్సాఫీస్ ధర డే 2 కంటే బెటర్గా హోల్డ్ అయితే కనపరుస్తుంది. డే 2 బాక్సాఫీస్ ధర సినిమా పర్వాలేదు అనిపించే విధంగా వసూలు అందుకున్నా సరే హిందీలో మాత్రం సినిమా గ్రోత్ చూపించింది. దేవర హిందీలో డే 1 7,95,00,000 వసూలు వస్తే డే 2 9,50,00,000 నెట్ వచ్చింది. డే 3 10 కోట్ల పైన నెట్ అయితే కన్ఫర్మ్ అండ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేవర తెలుగుతో పాటుగా హిందీలో కూడా దుమ్ము లేపేస్తుంది. 2 రోజుల్లో బాక్సాఫీస్ ధర 215 కోట్ల గ్రాస్ అయితే దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా అందుకుంది అఫీషియల్గా. డే 3 చూసుకుంటే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో చూసుకుంటే నైజాం సీడెడ్ ఏరియాల్లో సినిమా తెగ కుమ్మేస్తుంది. హౌస్ఫుల్ బోర్డ్స్ మోత మోగిస్తుంది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో బుకింగ్స్ అయితే మామూలుగా జరగడం లేదు. హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కనిపించడంతో 20 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయిందని బుకింగ్స్ ఆధారంగా ట్రేడ్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 38 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. డే 3 ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమట. 184 కోట్ల షేర్ టార్గెట్కి గాను 3 రోజుల్లోనే 168 కోట్ల వరకు షేర్ రికవరీ జరుపుకుంది. ఇంకా 16 కోట్ల వరకు షేర్ రాబడితే సినిమా ఇట్టనే చెప్పాలి. ఇలా బాక్సాఫీస్ ధర సినిమా బేభత్సం అయితే మామూలుగా లేదు. 3 రోజుల్లోనే 278 కోట్ల వరకు గ్రాస్ అయితే చేరుకుందని సమాచారం. సినిమా 300 కోట్ల గ్రాస్కి 4 రోజుల్లోనే అందుకోబోతుంది. సినిమా ఇక్కడ మరొక విశేషం ఏంటంటే నైట్ షో గ్రోత్ బాగుంది కాబట్టి ఈ లెక్క కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెబుతున్నారు. అంటే 3 రోజుల వసూలు అంచనాలు మించిపోయే అవకాశం అయితే ఉంది. ఇది దేవరా బేభత్సం ఎన్టీఆర్ క్రేజ్కి నిదర్శనమని చెప్పాలి. దేవరా మూవీ బాక్సాఫీస్ దగ్గర నిజంగానే వసూలు అయితే రాబడుతుందని ట్రేడ్ అయితే స్పష్టం చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కనెక్ట్ కావడంతో హిందీలో కూడా సినిమా గ్రోత్ చూపించడంతో వసూలు అయితే భారీగా వస్తున్నాయని ట్రేడ్ అంటుంది.